కుమారుడు సరైన బలి అర్పణ కాదా? ఎస్, ఈజ్ రైట్ సన్. కింద నిప్పు కొరకు కర్రలు సరైనవినా? ఎస్. ఎత్తిన కత్తి మంచిదా కాదా? రైట్ సన్ ఉండొచ్చు, రైట్ వుడ్ ఉండొచ్చు, రైట్ నైఫ్ ఉండొచ్చు, కానీ ప్లేస్ రాంగ్ అయితే నువ్వు పొట్టేలుని చూడలేవు. ఈరోజు చాలామంది ఏ మందిరం అంతే ఆ మందిరం అండి, ఎక్కడ పోతే అక్కడ ఏముందండి, ఇంటి పక్కనే కదా, గల్లీ పక్కనే ఉంది, ఆరాధించడానికి ఎక్కడ పడితే అక్కడ పోవచ్చండి, ఏం కాదండి అంటే అబ్రాహాము నేర్పిస్తున్న పాఠం ఏం తెలుసా? నిజమైన ప్రాంతంలో నువ్వు నాటబడకపోతే, నిజమైన దేవుని అభిషేకించబడిన ప్రాంతంలో నువ్వు నాటబడకపోతే నీ జీవితంలో అభివృద్ధి అనేది ఆశించడం కూడా తప్పే. ఆ యొక్క కత్తి మంచిదే, నిప్పు మంచిదే, కర్రలు మంచివే, కుమారుడు మంచివాడే, కానీ ఇఫ్ ద ప్లేస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్, ద సన్ వుడ్ బి డెడ్. కుమారుడు చచ్చిపోయేవాడు. ఈరోజు చాలా మంది పరిచర్యలు చచ్చిపోతున్నాయి, సమర్పణలు చచ్చిపోతున్నాయి, వృధా అయిపోతుంది జీవితము, సమయము, ప్రయాస, ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా సరే ప్రయాస ఉంది కానీ ప్రతిఫలం రావట్లేదా? సాతాను యొక్క సమస్య ఏం తెలుసా అండి? సరైన ప్రాంతం నుంచి అపవాది ఎప్పుడు కూడా నిన్ను జరిపడానికి ప్రయత్నిస్తుంటాడు. అంత దూరం ఏమవుతావు? 3 రోజులు ప్రయాణం ఎందుకు చేస్తావు? అది ఇంత పెద్ద పర్వతంలో నువ్వు ముసలోడు నువ్వు ఎందుకు ఎక్కుతావు? అదేందో ఇంటి పక్కన వేసుకుంటే సరిపోదా? ఇంత ప్రయాసపడి దేవుని మందిరానికి వెళ్ళాలా అంటే, గమనించండి, అపవాది యొక్క సమస్య ఏంటంటే నిన్ను రైట్ ప్లేస్ నుంచి తప్పిస్తే నీకు అన్ని మిగతావన్నీ ఉండొచ్చు, కానీ రైట్ ప్లేస్లో లేకపోతే అది ఏమవుతుందండి? సంపూర్ణంగా ఆ కత్తి ఎత్తినప్పుడు నీ వనరులు నీ దగ్గరికి రావు, నీ అక్కర్లు తీర్చబడవు.